హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన పెద్దలు, వృద్ధులు, మధ్య వయస్కులు, సహోదరి సహోదరులు, యవనస్తులు, బాలురు బాలికలు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ఉపదేశం మీద మనస్సుంచుము, తెలివి గల మాటలకు చెవియొగ్గుము. ఎంత శ్రేష్టమైన మాటలు దైవ గ్రంథం బైబిల్లో రాయబడ్డాయో చూచారా? ఉపదేశం మీదట మనస్సుంచాలి. తెలివి గల మాటలకు ఏం చేయాలి? చెవినివ్వాలి. అంటే ఉపదేశాన్ని మనసులో దాచుకోవాలి, తెలివైన మాటలకి చెవినివ్వాలి. అంటే ఉపదేశము ఆత్మ సంబంధమైనది, తెలివి గల మాటలు భౌతిక సంబంధమైనవి. చూసారు ఎంత చక్కగా ఉందో? ఆత్మ సంబంధమైన మాటలను హృదయంలో ఉంచుకోవాలి, మనస్సున ఉంచుకోవాలి. తెలివి గల మాటలకేమో చెవినివ్వాలి. అంతేగాని తెలివి గల మాటలకు మనస్సు, ఆత్మ సంబంధమైన మాటలకు చెవి ఇచ్చామనుకోండి, అవి ఎగిరిపోతాయి. అందుకే ఆత్మ సంబంధమైన మాటలకు చాలామంది చెవి ఇస్తారు. వారిని గురించే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తామన్నాడండి. వారు దురద చెవులు గలవారు అన్నాడు. అంటే ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేస్తారు. సంవత్సరాల తరబడి ఆలయాలకు వెళ్తారు, కానీ అది ఆత్మలోనికి వెళ్ళదు. అందువల్ల వారు నష్టపోతారు. అందుకే 12వ వచనంలో చెప్పాడు, ఉపదేశము మనస్సున అంటే ఆత్మలోనికి పోవాలి. దైవ సంబంధమైన మాటలు, దైవ సంబంధమైన వాక్యాలు, దేవుని వాక్యాలు ఆత్మలోనికి వెళ్ళాలి. తెలివి గల మాటలు ఎక్కడికి వెళ్ళాలి? చెవిలోనికి వెళ్ళాలి. ప్రియులారా, కాబట్టి ఆలోచించుకుందాం. మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం. మనం ప్రభు వైపు చూద్దాం. ఈ రోజున మనం ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి, ఆత్మీయంగా అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం మన ఆత్మను ప్రభువుకు అప్పగించుకోకపోవడమే. అనగా దేవుడి చెప్పే ఉపదేశాన్ని ఆత్మలో ఉంచుకోకపోవడం. అందువల్ల మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందలేకపోతున్నాం. తెలివి గల మాటలకు చెవినిస్తే ఈ భూమి మీద మనం ఎలా జీవించాలో తెలుస్తుంది. ఉపదేశానికి చెవినిస్తే ఈ భూమి మీద ఆత్మీయంగా ఎలా జీవించాలో తెలుస్తుంది. ఆత్మీయంగా జీవించాలంటే దైవోపదేశానికి మనస్సు ఇవ్వాలి. ఈ భూమి మీద బ్రతుకు తెరువు కావాలంటే తెలివి గల మాటలకు చెవినివ్వాలి. ఆలోచించుకో, నిర్ణయాలు నీవే, బలవంతము లేదు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట ఉపదేశమునకు మనస్సులో ఉంచుకోవడానికి సాయం చేయండి. తెలివి గల మాటలకు చెవినివ్వటానికి కృపనివ్వండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. వాక్యం వినేవారందరికీ దీవెన కలుగు చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రజలండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారాగండ్లారా మీరు కర్తను స్తుతించుడి. హృదయ